శాంతిపురం అనే అందమైన గ్రామం ఉండేది. కానీ గత 2 ఏళ్లుగా వర్షాలు లేక ఆ గ్రామం కరువుతో అల్లాడిపోతుంది. ఆ ఊరిలో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. రామయ్యకు ఉన్నది కొంచెమే అయినా తన దగ్గరకొచ్చిన వారికి లేదనకుండా పెట్టే గుణం ఉండేది. ఒకరోజు రామయ్య తన ఎండిపోయిన పొలంలో నీటి కోసం గడ్డపారతో లోతుగా తవ్వుతుండగా ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఏదో నిధి దొరికిందని ఆశగా తవ్వాడు. కానీ అక్కడ ఒక పాత మట్టి కుండ కనిపించింది. అయ్యో, నిధి అనుకుంటే ఈ మట్టి కుండ దొరికిందేంటి అని నిరాశపడినా కనీసం ఇంట్లో నీళ్లు పోసుకోవడానికైనా పనికొస్తుందని దాన్ని ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్తాడు. ఇంటికెళ్ళాక రామయ్య తన భార్య అయిన సీతను పిలిచి ఆ కుండను చూపిస్తాడు. ఆ రోజు వాళ్ళ ఇంట్లో తినడానికి ఒకే ఒక రొట్టె ఉంటుంది. రామయ్య ఆ రొట్టెను కుండలో పెట్టి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి బయటికి వెళ్తాడు. తిరిగి వచ్చి చూసేసరికి ఆశ్చర్యం! కుండ నిండా 10 తాజా రొట్టెలు ఉన్నాయి. దంపతులిద్దరూ వాళ్ళ కళ్ళను నమ్మలేకపోయారు. ఇది నిజంగానే పని చేస్తుందా అని టెస్ట్ చేయడానికి రామయ్య ఒక గింజను అందులో వేస్తాడు. వెంటనే కుండ నిండా గింజలు. ఒక నాణాన్ని వేస్తాడు. కుండ నిండా నాణాలు. అది ఒక అక్షయ పాత్ర అని వాళ్ళకు అర్థమవుతుంది. కానీ రామయ్య ఆ సంపదను తన కోసమే దాచుకోకుండా ఆ రొట్టెలను, ఆ ధాన్యాన్ని ఊరిలోని పేదలకు పంచడం మొదలు పెడతాడు. గ్రామంలో అందరూ రామయ్యని దైవంగా భావిస్తారు. అదే ఊరిలో సోమయ్య అనే పిసినారి ఉండేవాడు. రామయ్య దగ్గర ఏదో మాయాకుండ ఉందని సోమయ్యకు తెలిసిపోతుంది. అదే కుండ నా దగ్గర ఉంటే నేను ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుణ్ణి అయిపోతాను కదా అని సోమయ్య ప్లాన్ వేశాడు. ఒక అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో సోమయ్య రామయ్య ఇంట్లోకి దొంగతనంగా ప్రవేశిస్తాడు. ఆ అద్భుతమైన కుండను పట్టుకొని పారిపోతుండగా రామయ్య మేల్కుంటాడు. సోమయ్య గారు, అది ఈ ఊర్లో ఉన్న అందరి ఆకలిని తీరుస్తుంది. దయచేసి ఆ కుండని తీసుకెళ్ళకండి. అందరూ ఆకలికి అల్లాడిపోతారు. రామయ్య, ఈ కుండ నా దగ్గర ఉంటే నేను నాలాంటి వారిని 100 మందిని తయారు చేస్తాను. ఈ ప్రపంచాన్నే పాలిస్తాను. కానీ సోమయ్య వినకుండా ఆ కుండను తీసుకొని పరిగెత్తుతాడు. గ్రామ శివార్లలో ఉన్న ఒక లోతైన బావి దగ్గర రామయ్య సోమయ్యను పట్టుకుంటాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ ప్రయత్నంలో సోమయ్య చేతిలో నుండి కుండ జారి బావిగట్టున ఉన్న రాతికి తగిలి ముక్కలైపోతుంది. ఆ కుండలోని మాయాకాంతి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిసి బావిలోకి వెళ్తుంది. మరుక్షణమే అప్పటి వరకు ఎండిపోయిన ఆ బావి నిండా స్వచ్ఛమైన నీరు ఉబికి వస్తుంది. అద్భుతం ఏంటంటే కుండ పగిలిన చోట నుంచి ఒక చిన్న నీటి ప్రవాహం మొదలై గ్రామమంతా పచ్చగా మారడం మొదలవుతుంది. కుండ పగిలిపోయినందుకు సోమయ్య కుమిలి కుమిలి ఏడుస్తాడు. కానీ రామయ్య నవ్వుతూ వచ్చి, సోమయ్య, కుండ పగిలితేనే దానిలో ఉన్న శక్తి మన గ్రామానికి దక్కింది. ఇప్పుడు అది ఒకరి సొత్తు కాదు, ప్రకృతి ప్రసాదించిన వరం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సోమయ్య తన తప్పు తెలుసుకొని సిగ్గుపడతాడు. అప్పటి నుంచి ఆ గ్రామంలో ఎప్పుడూ కరువు రాలేదు. చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ కథ.
ఈ కథలో సోమయ్యలాగా మనం ఎప్పుడూ అత్యాశకు పోకూడదు. మనకున్న దాన్ని 10 మందికి పంచిపెడితేనే మనకు గౌరవం తగ్గుతుంది. ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, స్వార్థంతో చేసే పని నాశనానికి దారితీస్తుంది. అందరి మేలు కోసం చేసే త్యాగం ఎప్పటికీ నిలిచి ఉంటుంది.